ప్రభునామమునకు ఘనత కలుగును గాక. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకుంటున్నాము. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. బెత్లెహేమీయుడైనటువంటి బోయేజు రూతుతో మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ గమనించుకున్నాము. రూతు గ్రంథంలో నయోమిని చూస్తున్నాము. వీరు యూదా బెత్లెహేంలో ఉండినటువంటి వారు. నయోమి తన 2 కుమారులతోనూ తన భర్తతోనూ మరి బెత్లెహేంలో కరువు వచ్చినందున మోయాబు దేశమునకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి వారు అక్కడ జీవిస్తున్నటువంటి సమయంలో మరి వాళ్ళ భర్త చనిపోయాడు. నయోమి భర్త చనిపోయినట్టు చూస్తున్నాం. ఆ తర్వాత నయోమి అక్కడ ఉండగానే తమ కుమారులకి 2కి కిల్యోనికి మరి తన కుమారులిద్దరికి మోయాబీయురాలని కోడల్ని తెచ్చుకుంటున్నట్టుగా చూస్తున్నాం. వారు ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత మరి కుమారులిద్దరు కూడా చనిపోయారు. వారు చనిపోయిన తర్వాత మరి నయోమి దేవుడైన యెహోవా బెత్లెహేం వారిని కరువును విడిపించి వారికి ఆహారం ఇచ్చుటకు వారిని దర్శించారనే మాట విని తిరిగి బెత్లెహేంకి వెళ్ళటానికి సిద్ధపడినట్లుగా గమనిస్తున్నాం. ఆమె వెళ్తూ ఏం చేసిందంటే కోడళ్ళని తీసుకెళ్ళడానికి సిద్ధపడింది, కానీ ఆమె వారిని పిలిచి, అమ్మ మీరు నిలిచిపోండి, నేను మీకు ఇంకా కుమారులను కానీ మీకు ఇచ్చి వారిని మీరు వివాహం చేసుకునే దానికి వయసు లేదు నాకు, కాబట్టి మీరు మీ తల్లిగారు ఇళ్ళకి వెళ్ళిపోండి, అక్కడ సంతోషంగా జీవించండి అని చెప్పినప్పుడు రూతు నిలిచిపోయింది. పెద్ద కోడలు ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. అప్పుడు నాయమి అడుగుతుంది, మీ అక్క వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా అంటే ఆమె అంటది, నేను వెళ్ళను, నేను నీతో కూడానే వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతాను, నీ జనులేద్దనే నేను పాతిపెట్టబడతానని ఖచ్చితంగా చెప్పింది. కానీ ఆమె ఇంకా బలవంతం చేసినప్పుడు ఆమెను బలవంతం పెట్టవద్దు, నేను ఎంత మాత్రం తిరిగి వెళ్ళను, నీతో కూడానే వస్తానని ఎప్పుడైతే రూతు మాట్లాడిందో ఆమె హృదయం తనతో కూడా వచ్చుటకు సిద్ధపడిందని ఆమె తెలుసుకొని ఆమెను తీసుకొని బెత్లెహేంకు తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత రూతు పరిగె ఏరుకోవటానికి వెళుతుంది. వెళ్ళినప్పుడు బోయేజు పొలంలోనికే వెళ్ళింది ఆమె అక్కడ బోయేజు పొలంలో పరిగె ఏరుకున్నటువంటి సమయంలో బోయేజు రూతుతో మాట్లాడిన మాటలు మనం ఇక్కడ విన్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం అందరము అన్యులమే. ఒకప్పుడు యేసు ప్రభు ఇశ్రాయేలీలు మాత్రమే దేవునికి సంబంధించిన వారు. మనం అన్య జనాంగం అయినప్పటికీ యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన అంటున్నాడు, నాది కానీ వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను నా కొరకు సంపాదించుకుంటూ వచ్చి ఉన్నాను, వాటిని కూడా నా దొడ్లో నేను చేర్చుకుంటానని యోహాను సువార్తలో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనలందరినీ అన్య జనాంగమైన మనల్ని కూడా యేసు ప్రభు తన గొర్రెలకు చేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు. మోయాబీయురాలైనటువంటి రూతుని చేర్చుకొని ఆమెలో నుంచి మరి క్రీస్తు వంశావళి మొదలైనట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకుంటే యేసు ప్రభు కొరకు జీవించడానికి మనం స్థిరమైన తీర్మానం, రూతు తీసుకున్న తీర్మానము, నేను నీ దేవుడే నా దేవుడు అని ఆమె ఖచ్చితంగా చెప్పి నయోమిని వెంబడించినట్లుగా చూస్తున్నాం. అలాగే యేసు ప్రభుని మన దేవుడిగా ఎంచుకొని మనం కూడా ఆయన్ని వెంబడించినట్లయితే నిత్య జీవంలో చేరు పర్యంతము ఆయన మనకు తోడుగుంటాడు, మనల్ని చేయబట్టి నడిపిస్తాడు. అలాంటి ధన్యత కలిగినటువంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నువ్వే మా దేవుడు, మా తండ్రి, మా ప్రభు, నీకోసం మాత్రమే మేమను జీవించలాగన మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. మేము మాత్రమే కాక ప్రభు అనేకులను నీ రాజ్యానికి నడిపించేవారు ఇంకా మేము కూడా ఉండనట్లుగా సహాయం చేయమని, నిన్ను విడిచి లోకంలో మేము నశించిపోకుండా నీ రాజ్యమునకు వారసులు ఉన్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నీ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.